ఏంటంటే అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం హిందీ సినిమాల్లో చంబల్ వ్యాలీలో ఇలాంటివి జరిగేవని విన్నాం. చంబల్ వ్యాలీ కాదు, యూపీ, బీహార్ కన్నా కూడా దుర్మార్గంగా తయారైంది వెస్ట్ బెంగాల్. కారణం 77లో ఏర్పడిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవగింపుతో కమ్యూనిస్టులని నెత్తిన పెట్టుకుంటే వాళ్ళ నెత్తినెక్కి డ్యాన్స్ చేసి సృష్టించిన వ్యవస్థలు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గూండాలతోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని నింపేసి అరాచకానికి పాల్పడి ఇండస్ట్రీస్ రాకుండా వచ్చిన ఇండస్ట్రీస్ని తరిమి కొట్టిన కమ్యూనిస్టులు. ఆ తర్వాత ఎలక్ట్ అయ్యి అదే పంథా కొనసాగించిన మమతా బెనర్జీ. ఎందుకు ఇలా చేశారు ఆవిడ? ఎక్కడ వ్యవస్థ మీద ఆవిడకి ఆక్రోశం? ఒక సామాన్య కుటుంబంలో 5 సోదరుల తర్వాత జన్మించిన మమతా బెనర్జీ చాలా కష్టపడి పైకొచ్చారు. కాంగ్రెస్లో నాయకురాలుగా ఎదిగారు. మనకు గుర్తుంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అప్పట్లో ఎమర్జెన్సీకి ముందు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన జీపు బాయినెట్ మీద ఎక్కి ఆయనతోటి వాగ్వివాదానికి దిగిన ఘనమైన చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. ఆవిడేం తక్కువ స్థాయి లీడర్ కాదు, పోరాట పటిమ ఉంది. కాకపోతే పక్కదోవ పట్టింది ఆ పోరాటం. తను సాధించిన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం లక్షల కొద్దీ బంగ్లాదేశీ ఓటర్లని ఆ బార్డర్లో లాకులెత్తి మరి వెస్ట్ బెంగాల్కి తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చిన్నా చితగా ఉపాధి కార్యక్రమాలు, వాళ్ళ ఆధ్వర్యంలోనే స్పోర్ట్స్ క్లబ్స్, బ్యాడ్మింటన్ క్లబ్ అని, వాలీబాల్ క్లబ్ అని పెట్టి గూండాయిజం చేయించిన ఒక అద్భుతమైన నైపుణ్యం ఆవిడ సొత్తు, ఆవిడ సొంతం. దానికి వాళ్ళ ఆవిడ ఫలితం అనుభవిస్తుంది. సిగ్గుచేటైన విషయం ఏంటంటే, ఒక మహిళ అయి ఉండి మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే కిమ్మిన్నాస్తిలాగా కూర్చోవటం, నోరు కుట్టేసుకొని కూర్చోవటం. ఆమెకి తెలిసే మొత్తం జరిగాయనే దానికి సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. ఆర్జికర్ కేసులో విక్టిమ్స్ని ఎందుకు కాపాడాల్సి వచ్చింది? అభిషేక్ బెనర్జీకి ఆ విక్టిమ్స్కి ఉన్న సంబంధాలు ఏంటి? ఇవన్నీ బయటకు వస్తాయన. ఎవిడెన్స్ని నాశనం చేయటం ఏంటి? పోలీసులు ఆమెకు సహకరించడం ఏంటి? ఆమెకు సహకరించని పోలీసు అధికారులని వేకెన్సీ రిజర్వ్లోకో జీఏడీకో పంపించడం, హ్యూమిలియేట్ చేయటం, లేకపోతే ఆరోపణలు పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించడం, ఇలాంటి